So, okay, hello everybody, welcome to Try School. Next topic అయితే మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఆల్ అబౌట్ ఒక నిమిషం స్పెషల్ ఆపరేటర్స్. ఓకే, స్పెషల్ ఆపరేటర్స్ అంటే పైథాన్ లో ఉండేటువంటి ఆపరేటర్స్ అన్నిటిలో దిస్ ఆల్ డిఫరెంట్ ఆపరేటర్స్ అన్నమాట. ఇవి స్పెషల్ ఆ పేరులోనే ఉంది కదా, స్పెషల్ ఆపరేటర్స్ అంటే ఇది స్పెషల్ గా పైథాన్ లో మాత్రమే ఉన్నాయి. ఇంకా జావాలో కానీ ఆర్ జావా స్క్రిప్ట్లో కానీ లేకపోతే సిలో సి++లో ఇవి లేవు. ఓకే, ఎగ్జిస్టెన్స్లో లేవన్నమాట. ఓన్లీ ఇన్ ద పైథాన్లో మాత్రమే ఇవి సపోర్టింగ్లో ఉన్నాయి. సో అవి స్పెషల్ ఆపరేటర్స్ అంటాం వాటిని. సో స్పెషల్ ఆపరేటర్స్ టూ టైప్స్గా ఉన్నాయన్నమాట. ఫస్ట్ టైప్ ఏంటంటే ఐడెంటిటీ ఆపరేటర్, సెకండ్ టైప్ ఈజ్ ఫర్ మెంబర్షిప్ ఆపరేటర్. ఫస్ట్ టైప్ ఏంటిది? ఐడెంటిటీ ఆపరేటర్. Second type is for membership operator. First one is identity operator. Identity operator. Okay, identity. Identity అంటే ఏంటంటే we use to identify operators for address comparison. Address comparison. For example, చూడండి, A equal to B, B equal to also 10. Sorry. A equal to 10, B equal to also 10. అదే కదా అక్కడ ఇచ్చింది మనకి. A equal to 10, B equal to also 10 కదా. సో ఇక్కడ ఇది వర్కింగ్ ఎట్లుంటుంది అంటే దీని సింటాక్స్ ఈజ్ అనమాట. ఓకే, సింపుల్గా ఈజ్ అని యూజ్ చేసుకోవచ్చు, ఈజ్ నాట్ అని కూడా యూజ్ చేసుకోవచ్చు. రెండు అనమాట. ఈజ్ ఎలా వర్కౌట్ అవుతుంది అంటే R1 R2 అనే రెండింటి మీద మనం ఆపరేటర్ని ఇంప్లిమెంట్ చేస్తాము. ఇది ట్రూ రిటర్న్ చేస్తుంది. ఎప్పుడు R1 అండ్ R2 ఆర్ పాయింటింగ్ టు ద సేమ్ ఆబ్జెక్ట్, అంటే ఒకటే ఆబ్జెక్ట్కి ఇది పాయింట్ అవుట్ చేస్తున్నప్పుడు ఇది ట్రూ అనేది రిటర్న్ చేస్తుంది అనమాట. ఓకే, ఒకటే వాల్యూని కాదు, ఒకటే ఆబ్జెక్ట్ని. ఓకే, ఈజ్ నాట్ అంటే ఈజ్కి రివర్స్. ఈజ్ నాట్ రిటర్న్స్ ట్రూ ఇఫ్ బోత్ R1 అండ్ R2 ఈజ్ నాట్ పాయింటింగ్ ద సేమ్ ఆబ్జెక్ట్. ఓకే, ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చూడండి. కొన్నిసార్లు ఇట్ మే డిఫర్ అన్నమాట. ఇక్కడ నేను ఇందాక మెన్షన్ చేశాను కదా, వాల్యూ వేరు ఆబ్జెక్ట్ వేరు అని. మ్యాక్సిమం మనకి డిఫర్ అవ్వదు, బట్ ఒక 2-3% కేసెస్లో మనకి డిఫర్ అవుతుంది. ఓకే, సో సింపుల్గా 10 అని తీసుకున్నాము. ఏ ఈజ్ 10 అన్నాము, ఏమొచ్చింది? ట్రూ అయితే వచ్చింది కదా. ఎక్స్ ట్రూ అన్నాము, వై కూడా ట్రూ అనే అన్నాము, ఏమొచ్చింది మనకి? ట్రూ వచ్చింది. అంటే రెండుని కూడా ఒకటే, ఎక్స్ వై రెండు కూడా ఒకే ఆబ్జెక్ట్ ని పాయింట్ చేస్తుంది. ఓకే, ఇక్కడ స్టోరేజ్ ఎట్లా ఉంటుంది, వేరియబుల్స్ ఎట్లా పాయింట్ అవుట్ చేస్తాయంటే మెమరీలో ఫస్ట్ ఏ ఈక్వల్ టు 10 అన్నప్పుడు 10 స్టోర్ అవుతుంది. తర్వాత మనం వెంటనే ఏమన్నాం? బి ఈక్వల్ టు 10 అన్నాం. అంటే మెమరీలో 10 అనేది ఏమైనా ఉందా, 10 అనేటువంటి ఆబ్జెక్ట్ ఏమైనా ఉందా అని చెప్పి చూస్తుంది. చూసి 10 అనేటువంటి ఆబ్జెక్ట్ ఉంటే ఇంకొకటి స్పెషల్గా క్రియేట్ చేయకుండా ఎగ్జిస్టెన్స్లో ఉన్న 10 ఆబ్జెక్ట్కి ఈ కొత్త వేరియబుల్ పాయింట్ అవుతుంది అనమాట. ఓకే, సో అదే బి ఈక్వల్ టు 12 అన్నాం అనుకోండి, 12 అనేది ఆల్రెడీ ఉందో లేదో చూస్తుంది. ఒకవేళ ఉంటే దానికి ఈ బిని పాయింట్ అవుట్ చేస్తుంది, లేదు అంటే కొత్తది క్రియేట్ చేస్తుంది అనమాట. ఓకేనా, సో ఇది మనకి అన్ని చోట్ల పాసిబిలిటీ ఉండదు. సిలో అయితే A10 వేరు B10 వేరు అట్లా వస్తుంది, కానీ ఇక్కడ పైథాన్లో అట్లా అయితే సిలో అట్లా వచ్చినట్టయితే మనకి మెమరీస్ చాలా ఎలికేట్ అయిపోతుంది కదా, మెమరీ వేస్టేజ్ జరుగుతుంది. కానీ ఇక్కడ ఇలా ఉండడం వల్ల ఏంటంటే ఇప్పుడు 10 మనం 5 10s క్రియేట్ చేస్తే 5 10s క్రియేట్ అవ్వవు, 5 రిఫరెన్సెస్ క్రియేట్ అవుతాయి. 10 ఒకటే, 5 వేరియబుల్స్ కూడా ఒకటే అదే 10ని పాయింట్అవుట్ చేస్తూ ఉంటాయి అనమాట. సో అలా పాయింట్అవుట్ చేస్తుందా లేదా చెక్ చేయడానికి మనం ఈజ్ నాట్ అనేటువంటి ఆపరేటర్ యూస్ చేస్తాం అనమాట. సో ఈజ్ నాట్ కూడా ఒక ఎగ్జాంపుల్ చూద్దామా. ఇప్పుడు చూడండి, దుర్గా రెండు ఒకటే కదా. చూడండి, రెండు అడ్రస్ కూడా సేమ్ వచ్చాయి. నేను ఇప్పుడే చెప్తుంది అదే, దుర్గా అనేది ఎగ్జిస్టెన్స్ లో ఉందా లేదా చూస్తుంది. ఉందనుకో దానికి బేని పాయింట్అవుట్ చేస్తుంది,
లేకపోతే కొత్తది క్రియేట్ చేస్తాను అనమాట. సో అట్లా ఆ కంపైలర్ వర్క్ చేస్తాను అనమాట. ఐడి చూడండి, అడ్రస్ రెండు కూడా సేమ్ వచ్చాయి కాబట్టి ఈజ్ ఆపరేటర్ ట్రూని రిటర్న్ చేసింది చేసింది కదా. ఇక్కడ చూడండి సేమ్, రెండు కూడా సేమ్ అన్నమాట. ఇక్కడ కూడా సేమ్ సేమ్ పాయింట్, ఇక్కడ కూడా అంతేనా, సేమ్ పాయింట్ వర్కౌట్ అవుతుంది అనుకోవచ్చు. బికాజ్ లిస్ట్లో దట్ విల్ వ్యారీ. ఓకే, లిస్ట్ కాన్సెప్ట్ వస్తుంది, యూనిట్ వస్తుంది, అప్పుడు నేను మళ్ళీ చెప్తా. ఓకే, సో ఈజ్ నాట్ అంటే ఏమొస్తుంది, ట్రూ అనేది వచ్చింది అంటే రెండు కూడా సేమ్ కాదు. ఈజ్ నాట్ అంటే ఈజ్ ఏమొచ్చింది, ఫాల్స్ వచ్చింది. కానీ ఈజ్ నాట్ డబల్ ఈక్వల్ టు చూడండి ట్రూ వచ్చింది. ఈజ్ ఏమొచ్చింది, ఫాల్స్ వచ్చింది. డబుల్ ఈక్వల్ టు ఏమో ట్రూ వచ్చింది. ఎలా, డబుల్ ఈక్వల్ టు ఏమో వాల్యూస్ని కంపేర్ చేస్తుంది. ఓకేనా, వాల్యూస్ని కంపేర్ చేస్తుంది. ఈజ్ ఏం చేస్తుంది అంటే దట్ విల్ కంపేర్ ద రిఫరెన్స్, అడ్రస్ యొక్క రిఫరెన్స్ని చూస్తుంది అనమాట. ఓకే, దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డబుల్ ఈక్వల్ టు ఈజ్ అండ్ ఈజ్ నాట్. ఓకే చూడండి, వి యూస్ ద we use is operator for address comparison. యూస్ చేస్తాం. మరి డబల్ ఈక్వల్ టు దేనికి యూస్ చేస్తాం, కంటెంట్ కంపారిజన్ కి యూస్ చేస్తాం. ఓకేనా, కంటెంట్ కంపారిజన్ కి యూస్ చేస్తాం. ఓకే, దిస్ విల్ బి కంటిన్యూడ్.